చూసారు కదా, తోటలోని సువర్ణ రేఖ, కోలంగం అన్నీ ఉన్నాయి. మనమే తెంపి మన చేతులతో మనం తెంపుకొని ఆవకాయ పెడుతున్నాము. చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, కిందకే ఉన్నాయి. కొన్ని దొనితో తెంపాము. తోటలో ఉన్నవి ఇలా తెంపడం అంటే చాలా బాగుంటుంది కదా. ఇదో ఈ ఆవకాయ ఈ తోటలో కాయలు తీసే పెట్టాం. చాలా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఉప్పు ఆవకాయ చేయడం చూద్దాం. దానికోసం మేము కోలంగవ కాయలను తీసుకున్నాం. ఒక 10 కాయలు తీసుకున్నాం. అవ్వండి, ఇలా కత్తి పెడితే మనం కోసుకోవాలి. టెంకు ఉన్నట్టు ముక్కలు కోసుకోవాలి. ఓకే, ఇలాగా చూసారు కదా. ఇలాగ మనం ఇది ఉండాలి, మధ్యలో టెంకు ఉంటేనే ముక్క గట్టిగా ఉంటుంది, పాడవదు. ఇలాగ అన్నీ కూడా 10 కాయలు కోసుకున్నాం మేము. ఈ 10 కాయలు ఏదో ఒకదాంతో మనం ఇలాగా చూసారు కదా, అన్నీ ఒక క్యాన్లోనే వేసుకుంటే మనం కలుపుకోవడానికి వాటికి బాగుంటుంది. ఈ 10 కాయలకు ఇలా కోసుకొని ఇందులో ఒక 1/2 కేజీ ఆయిల్, నువ్వుల నూనె వేసాము. నువ్వుల నూనె వేసి ఇది బాగా గుల్లించుకోవాలి. ముందు ఒక 1/2 కానీ అరగాని వేసుకోండి. ముక్కలు తడిసేటట్టు, ఆయిల్లో తడిసినట్టు ఉంటే మనకు ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తబడదు. అందుకే ఆయిల్లో వేసి ఇలా గుల్లించుకోవాలి. ఈ ముక్కలన్నీ ఈ లోట చూసారు కదా, దీంతో 8 లోటాలు అయ్యాయి. అన్నీ కొలత మనకి లెక్క మీద 8 లోటాలకి 1 లోట కారం వేసుకోవాలి. 1/2 లోటా కంటే ఎక్కువ, అరగంట తక్కువ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. మీకు ఏ కారం ఇష్టమైతే అది, పచ్చళ్ళ కారం ఉంటుంది కదా, అది వేసుకోండి. కలర్ బాగుంటుంది. కారం కూడా పచ్చళ్ళకి మామూలు కారం ఆడిస్తారు కదా, మసాలా గట్ట వేయకూడదు కదా, అలాంటి కారమే మంచిది, తీసుకోండి. ఇలాగా 8 లోటాలకి 1 లోటాల కారం వేసుకోవాలి. ఒక రాత్రి నానిన తర్వాత చూసుకొని మరి కొంచెం వేసుకుందాము. ఇది కొలత. ఇప్పుడు మెంతి పొడి వేసుకుందాం. మెంతు పొడి కూడా, ఇది ఆవపిండి. ఇది కారం ఎంత తీసుకున్నామో ఆవపిండి కూడా మనం ఉప్పు ఆవకాయకి అంతే తీసుకోవాలి. ఇవ్వండి ఆవపిండి. ఆవాలు మిక్సీలో తిప్పితే మనకు పొడి అయిపోద్ది. లేదన్నప్పుడు షాపుల్లో దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు పౌడర్ కూడా అమ్ముతున్నారు ఆవపిండి, అది కొనుక్కొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతిపిండి ఒక 2 స్పూన్స్, మెంతి పొడి, మెంతులు వేయించుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 8 లోటాలు కదా మనవి, 10 కాయలు అవి. వెల్లుల్లి ఇలా రెడీ చేసుకోవాలి, పక్కన పెట్టుకుందాము. వెల్లుల్లిపాయలన్నీ తొక్క చేతితో ఒలిస్తే నొప్పి పెడతాయి కదా, ఇలా మామూలు తీసేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఎండ ఉండేటప్పుడు ఒక పూట ఎండబెట్టి ఇలా నొక్కారంటే తొక్క అంతా వచ్చేస్తుంది. మేమైతే అలాగే చేసాం. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ 3 ఉప్పు, ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసాం కదా, మెంతి పొడి, కారం 4 బాగా కలుపుకోవాలి ముందు. ఇప్పుడు పిండిలన్నీ కలుపుకున్నాం కదా, ఇందులో మనం ఆయిల్లో వేసి ఉంచిన ఈ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కింద మీద బాగా ఈ ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. ఆయిల్ కొంచెం వేసుకోండి. మొత్తం మనకి 1.5 కేజీ వరకు ఆయిల్ పడుతుంది.
ఒక 4-5 రోజులు ఇమ్ము పడిన తర్వాత చూసుకొని ఇంక మరో పావు కేజీ అయినా మీదన వేసుకోవాలి. ఆ దగ్గర పావు తక్కువ 2 కేజీల ఆయిల్ పడుతుంది. ఉప్పావకాయకి ఆయిల్ ఎక్కువ వేయాలి. మీదన ఆయిల్ మీదని ఒక 2 అంగుళాలు ఎత్తు ఆయిల్ ఉంటేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. చేతి మీద చూసారు కదా, ఇలాగా చేతిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు చేయి మండదు. ఈ పచ్చడి మనం పొడి చేయి చేసి ఉంచుకొని తడి లేకుండా ఇలా చేతితో కలిపితే ముక్క కరెక్ట్గా పడుతుంది. ఇలాగా బాగా కలపాలి. కలిపాం కదా, ఇప్పుడు మనం ఒలిసి ఉంచుకున్న వెల్లుల్లి ఇలా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసినా బాగుంటుంది. ఇందులో తింటే చాలా రుచిగా ఉంటాయి. కొంచెం ఒలిసి వేసుకుంటున్నా బాగుంటుంది. మేము ఒక 100 గ్రాముల వరకు వేసాము. పావు కేజీ వరకు వేసుకున్నా కూడా బాగుంటుంది. రేపు కొంచెం ఒలిసి వేసేయచ్చు. ఇది ఊరుతుంది కదా, అప్పుడు కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా చేతితోటే కలిపితేనే ముక్కకి బాగా పడుతుంది. ఇలాగా అందుకు మొదట ఆయిల్ చేతికి రాసుకోండి, మండదు, బాగుంటుంది. ఇలా కింద వరకు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే ఆవకాయ ఊరక ముందే ఆవపిండి, ఆయిల్, కారం, కలర్ కూడా చాలా బాగుంది. ఇదంతా మనం కలిపేసి క్యాన్కి ఎత్తడం. ఎందుకు ఇందులో ఎత్తుతేనే ఏమి పడుతుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న క్యాన్లో వేసి ఒక 3 డేస్ మూత పెట్టామంటే ఊరుతుంది. ఊరి మనకి ఆయిల్ మీదకి తేలేక బాగా కలుపుకొని ఇంకా ఏది అంటే కొంచెం కారం పడినా, ఉప్పు, సాల్ట్ పడినా వేసుకోవాలి అంతే. ఆవపిండి అన్నీ బాగానే వేసాం మనం. కొంచెం సాల్ట్ను కారం చూసుకుంటే సరిపోతుంది, అప్పుడు కలుపుకోవాలి. ఆయిల్ కూడా ఇప్పుడు ఎక్కువ కేజీ వరకు వేసాము. ఒక 4 రోజులు ఊరిన తర్వాత మరో 1/2 కేజీ మీదన వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఊడ్చుకోవాలి అంతను. మనం అన్నీ మనం చేయి పెట్టి కొన్ని చేస్తేనే రుచి వస్తుంది, బాగా కలుస్తుంది. ఇగోండి, ఇందులో మనం కలిపినంతా ఈ క్యాన్లో వేసాము. ఇది చుట్టూ ఇలా క్లాత్ తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. రేపు ఉదయంకి మనకు కొంచెం ఆయిల్ మీద తేరుతుంది, అది పులుపు దిగుతుంది ముక్కది. చూద్దాం రేపు మళ్ళీ. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.